కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలం మునిగిపోతుంది. బీఆర్ఎస్ తప్పిదాలతో 3 బ్యారేజీలు పనికి రాకుండా పోయాయి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. గేట్లు దింపకుండా నీళ్లను ఎత్తిపోయలేమన్నారు. 10 ఏళ్లలో ప్రాజెక్టుల పేరిట 1,81,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. అన్ని తప్పిదాలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కన్నెపల్లి పంప్ హౌస్ నీటిని లిఫ్ట్ చేయాలంటే సుందిల్లా, అన్నారం నీళ్లు నిల్వ చేయాలన్నారు. కానీ అన్నారం, సుందిల్లా బ్యారేజీలో నీరు నిల్వ చేయొద్దని నిపుణులు చెప్పారన్నారు ఉత్తమ్. నేను ఈ 2.5 ఏళ్లలో గమనించింది ఏంటంటే, రికార్డ్స్ చూసి, ఫైల్స్ చూసి, కరెస్పాండెన్స్ చూస్తే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కకృతికో, మరి వాళ్ళ లాభాపేక్షకో, వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఒక బ్రాడ్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపించడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు, పూర్తిగాని దేవాదుల ప్రాజెక్టు, పూర్తిగాని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని అసంపూర్తిగా వదిలేశారు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. మాత్రం ఆయకట్టే రావడం జరిగింది. మరి శాఖ నిర్వహణ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా ఆ 10 ఏళ్ల పాటు జరిగింది. మేము వచ్చిన తర్వాత సిస్టమ్స్ ఇన్ ప్లేస్ పెట్టి మొత్తం శాఖలో ఒక డిసిప్లిన్ తీసుకొచ్చి ఒక 1,200 మంది కొత్తగా ఇంజనీర్లను రిక్రూట్ చేసి 1,800 మంది లస్కర్లను తీసుకొని ఒక ఇరిగేషన్ శాఖని కొంత లైన్లో పెట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రమోషన్స్ అనేది లేకుండా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము మొత్తం సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ కూడా పూర్తి చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఒక షేప్కి తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం ఏం గమనిస్తున్నాం? నేను ఒరిజినల్ హైదరాబాదీ, అంటే టీఆర్ఎస్ వాళ్ళ కదలికలు చూస్తుంటే ఉల్టా చోర్ కొట్వాల్ కొట్ట అంటే అనిపిస్తుంది. ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే, అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదోదో మాటలు మాట్లాడుతుంటారు. ఈరోజు ఒక పెద్ద మనిషి కన్నెపల్లి పంప్ హౌస్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంప్ హౌస్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్టం. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు
మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా, ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఇస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ and consisting of the highest experts in the country, has said ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్ రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్ ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఇచ్చిపోయిండ్రు. ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తి అయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగడ్డకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. కేవలం ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తుంది, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి పేరు వస్తుందని చెప్పి తుమ్మరెడ్డి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఎంత ఖర్చు పెట్టింది తుమ్మరెడ్డి మీద? 38,000 కోట్లలో సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 33% కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వం రాసిన తర్వాత అనాలోచితంగా అసలు పూర్తిగా ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తుమ్మడేటికి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసి తెలంగాణకి తీవ్రమైన అన్యాయం, ద్రోహం చేయడం జరిగింది. ఈరోజు వస్తున్న అన్ని పరిణామాలు కూడా ఆ నిర్ణయంతోనే ఇది అంతా కొంత ప్రాబ్లంలో పోతున్నాం. అది మేము చెప్పిన విషయం కాదు. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం కానీ, అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయడం ఇది ఘోర తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్ కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్, అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి, వైలెట్ కలర్ లో ఉంది కన్నేపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు, అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత చేవల్ల ప్రాణహిత నీళ్లతో కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్ పంపు చేయాలి. అన్నారం బ్యారేజ్ ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకెంట్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్ గా లేదు,
ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డీఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలోకి లిఫ్ట్ చేయాలి. సుందిలో బ్యారేజ్ కూడా అదే సేమ్ శ్రీకంఠ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డీఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందీలకు లిఫ్ట్ చేయాలి, సుందీల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందీలో ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందీల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆ ప్రాణి నీళ్లు బట్టి ఈ పంపలు అంది అంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంతా బాగానే ఉండేది. తుమ్మడిగట్టి ప్రాజెక్టుకి ఆనాడు 38,500 crores ఎస్టిమేటెడ్ కాస్ట్ లో 11,679 crores వాళ్ళ హయాంలోనే ఖర్చు అయిన తర్వాత, అంటే సుమారు 30% ఖర్చు అయిన తర్వాత 30% ఖర్చు అయిన తర్వాత వాళ్ళు ఒక అనాలోచిత మూర్ఖపు నిర్ణయం తీసుకొని, కక్కుతితో నిర్ణయం తీసుకొని దాన్ని మేడిగడ్డకి మార్చిండ్రు. ఆఫ్టర్ స్పెండింగ్ 11,679 crores, which is 30% of the project. అచ్చా, ఇప్పుడు దానికి ఏంటిది? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 2022లోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా అవ్వాలంటే 1,27,000 crores కావాలని చెప్పి సిఏజీ చెప్పడం జరిగింది. అది 22లో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అట్లీస్ట్ 1.5 lakh crores అవుతుంది. అసలు 38,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకి 1,50,000 కోట్లకు తీసుకొచ్చి ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించారో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అదే ఆ 1,00,000 కోట్లు వృధా కాకుండా ఉంటే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, సీతారామ సాగర్, గౌరవెల్లి, దేవాదుల అన్ని ప్రాజెక్టులకి ఇదే మరి ఈ ఆర్థిక వనరులతో మొత్తం తెలంగాణలో సస్యశ్యామలం అయిపోయింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఎప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన విషయం దయచేసి మీరు గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, వీళ్ళు డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ పరిశీలన చేయకముందే, అంటే ఎంత కక్కుతుంది కాంట్రాక్టర్లతో ఇలా అరేంజ్మెంట్ ఏందో కానీ, డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ 2018లో వస్తుంది. వీళ్ళు 2016లోనే కాంట్రాక్టర్లతోని ఒప్పందం చేసుకొని ఏమేం జరగాలో జరిగిపోయినాయి. అదేవిధంగా వాళ్ళు ఏం రాసిండ్రు ఆ డిపిఆర్లో 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల స్టెబిలైజేషన్. నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు హైలైట్ చేయాలి. మేము అధికారంలో వచ్చింది December 7, 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది అక్టోబర్ 2023లో. అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్ నుంచి ఉపయోగించలేదు. మేము అధికారులు వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాడు కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అన్నారో ఒక్క చుక్క కూడా మేడిగడ్డ అన్నారం సుందర నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. అంటే ఇదంతా పచ్చి అబద్ధం, బూటకం, వాళ్ళు ఒక ప్రొపగండా టైప్ చేస్తూ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్
కట్టినప్పటి సందే అంటే 3 బ్యారేజెస్లో కూడా ఈ ప్రాబ్లం ఉండేది. కట్టిన కొన్ని రోజులకే ఇది సీపేజ్ కావడము, డిస్లొకేషన్ కావడము, శాండ్ బాయిలింగ్ కావడం ఒకటే. అప్పటి నుంచే గమనిస్తూ వస్తున్నారు, అన్ని రికార్డులో ఉన్నాయి. ఆ ఏజెన్సీలకి ఇంజనీర్లకి కరెస్పాండెన్స్ ఉంది, ప్రభుత్వానికి కూడా రాసిండ్రు. అది మొత్తము ఆ కరెస్పాండెన్స్ మొత్తము ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఇగ్నోర్ చేసిండ్రు, అసలు పట్టించుకోలే. రెండవది, ఆ విధంగా బ్యారేజీలను ఉపయోగించుకోకూడదు, ఇంత వాటర్ స్టోరేజ్ చేయకూడదు అని కింది లెవెల్ ఇంజనీర్లు అనేక మార్లు ఆ పైకి ఆ రిపోర్ట్ పంపించినా అది ఆ వాటర్ స్టోరేజ్ తగ్గలేదు. చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినాకనే ఆ వాటరు దాని నుంచి తీసేయడం జరిగింది. అంటే ఇది ఇంత ఘోర తప్పిదం చేసి, ఇంత నెగ్లిజెన్సు, ఇంత నిర్లక్ష్యము, ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ తోని వాళ్ళ వల్ల ఈ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే అవతల పక్షాన్ని మాట్లాడేటోళ్ళు అడుగులుగా మాట్లాడుతున్నారు. ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టు ఎట్లనో ఎన్డిఎస్ఏ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ సేఫ్టీ విషయంలో ఇట్ ఈస్ ది అపెక్స్ బాడీ ఇన్ ద కంట్రీ. పార్లమెంట్ తయారు చేసిన చట్ట ప్రకారం ఫామ్ అయింది ఎన్డిఎస్ఏ. టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కి పార్లమెంట్ లో మద్దతు పలికింది. వారి ద్వారా ఏర్పాటు చేసిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంటంటే, వాళ్ళ రిపోర్ట్లో ఏమన్నారు ఈ విషయంలో, ఏది ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ విషయంలో, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సరిగ్గా చేయలేదు ఇన్వెస్టిగేషను, కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫెయిలియర్స్. ఉదాహరణకి ఎట్లా ఓన్లీ ఫెయిలియర్స్, నీళ్లు పూర్తిగా నింపేసి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అసలు నీళ్లు తీయలేదు. ఆ స్ట్రెస్ కింద కూడా కొంత డ్యామేజ్ అయిపోయింది. డిజైన్ డెఫిషియన్సీస్, ఫెయిలియర్ ఆఫ్ మోడలింగ్ స్టడీస్, ఈ వర్డ్స్ ఎగ్జాక్ట్ గా మేము ఎన్డిఎస్ఏ రిపోర్ట్ నుంచే తీసుకున్నాము. ఇది ఇందులో ఒక్క పదం కూడా మేము మా పదం వాడలే. ఇలా absence of robust quality control, dam safety aspects ignored. మరి ఇవన్నీ కూడా ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఏమన్నారంటే, సిగ్నిఫికెంట్ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అక్రాస్ ఆల్ త్రీ బ్యారేజెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ ఇంకో ఆయన అసలు వాళ్ళేంది వీళ్ళేంది, మరి అట్లా కాదు ఇట్లా అంటే, మరి మీరు కట్టింది కూలిపోయింది, మీరే నాశనం చేసిండ్రు, ఇంకా ఎక్స్పర్ట్ తీసుకొచ్చిన వాళ్ళు రిపేర్ చేయడానికి, వాళ్ళకేం తెలియదు మీకు తెలుసు అంటే దాని గురించి అవి మూర్ఖపు మాటలకి మేము జవాబు ఇచ్చేది లేదు. మేడిగడ్డ సివియర్ సెటిల్మెంట్ అండ్ క్రాకింగ్ ఆఫ్ పియర్స్ ఇన్ బ్లాక్ 7 with notable tilting, structural and hydro-mechanical compromise due to piping and deterioration of energy dissipation structures, including dislodgement of wearing coat and cement concrete blocks downstream. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, నీళ్ళు ఎత్తిపోయింది అంటారు. అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పి ఎన్డిఎస్ఏ రాసిచ్చింది. ఓకే, అన్నారం అండ్ సుందిల్లా సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ సీపేజ్ స్ట్రోక్ పైపింగ్ డిస్ట్రెస్, ఇది ఎగ్జాక్ట్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వర్డ్స్ ఇవి, ఇంక్లూడింగ్ డిస్లాజ్మెంట్ ఆఫ్ వేరింగ్ కోట్ అండ్ కాంక్రీట్ బ్లాక్స్ డౌన్ స్ట్రీమ్. అసలు ఎంత దురదృష్టకరం అంటే, అసలు వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అసలు డౌన్ స్ట్రీమ్ లో ఈ కాంక్రీట్ సీసీ బ్లాక్స్ ఉంటే అది ఎంత లెంత్ వేయాలో వేయలేదు, అది ఎంత స్ట్రెంత్ వేయాలో వేయలేదు. ఆ నీటి ప్రెషర్ అండ్ వెలాసిటీకి ఈ సీసీ బ్లాక్స్ లేచిపోయినాయి. అసలు ఇంత నెగ్లిజెంట్ గా కన్స్ట్రక్షన్ ఉండి ఏదో మాటలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్, అదే విధంగా చాలా ఇది మీడియా మిత్రుల దయచేసి ఈ వర్డ్స్ మీరు గమనించాలి. ఎన్డిఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ లో ఏముంది, ఈ రోజు బ్యారేజెస్ ఎట్లయితే ఉన్నాయో, బ్యారేజెస్ నాట్ సూటబుల్ ఫర్ వాటర్ స్టోరేజ్. మేము ఎన్డిఎస్ఏ ఎక్స్పర్ట్స్ కి
బీఆర్ఎస్ పార్టీ ఇది నిర్మాణం చేసిన వాళ్ళ కంటే కొంత ఎక్కువ నాలెడ్జ్ ఉందని చెప్పి మేము భావించి మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతున్నాము. As per NDSA final report, the 3 barrages Medigadda, Annaram and Sundilla are not suitable at present for water storage. ఇక ఆ 3 బ్యారేజెస్ గురించి రాసిండ్రు. ఆ మూడిట్లో కూడా అన్సేఫ్ ఫార్ వాటర్ స్టోరేజ్ ఆర్ డైవర్షన్ అని రాసిండ్రు. ది ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పాయింట్ 13 exact words నేను చదువుతున్నా. Summarizing the extensive debilitating damages suffered by the 3 barrages, the report concludes with a clear call for a holistic rehabilitation design, advocating for a comprehensive assessment of the health and safety of the entire barrage and immediate stabilization measures to arrest the ongoing distress. మరి ఇప్పుడు వాళ్ళు అనేక కారణాలు ఇచ్చారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ లో ఒక్క పదం కూడా మేము మార్చలేదు. సిగ్నిఫికెంట్ డిలే ఇన్ అటెండింగ్ టు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ నోటిస్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ కమిషనింగ్ ఫర్దర్ లెడ్ టు డిటోరియేషన్, ల్యాక్ ఆఫ్ అన్ O&M మాన్యువల్. అసలు మాట్లాడే అర్హత ఉందండి? 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ కొట్టి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కి మాన్యువలే లేదు. Lack of O&M manual for the barrages and non-compliance with the other provisions of Dam Safety Act led to suboptimal management. O&M challenges further compounded the structural issues. Now, our right side issue, ఒకసారి చూడండి. True primary causes for distress. Water tightness of the cut-off wall was not ensured. Water tightness of the cut-off wall was not ensured. Second, direct connection of the cut-off wall to the raft.